రాత్రి తెలుగుదేశం పార్టీ పందిరి తగలబడింది. మరి అది వాళ్లే తగలబెట్టుకుని వైసీపీ మోకలు తగలబెట్టారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. మరి రాత్రి 11:30 దాకా కూడా జనం ఉన్నారంట. 5 నిమిషాల్లో జనం ఎటుపోయారు. దాంట్లో ఉన్న బళ్ళు కానీ చైర్స్ కానీ ఏమైనాయి పక్క కట్టేయొచ్చింది. మరి అది తగలబడింది. ఒకసారి గమనించాలి. దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ద్రోహులని కఠినంగా శిక్షించాలి. దీంట్లో ఎటువంటి భేదం లేకుండా కూడా ఎవడైనా సరే ఒకళ్ళు వాళ్ళే చేసుకొని మా పార్టీ మీద నెపం వేయడం ఎంత దారుణం అంటే, మొన్నే రీసెంట్ గా దండకోటలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఉదయం పూట 9ంటికి తగలబెట్టి రెడ్ హ్యాండ్ గా దొరికారు వాళ్ళిద్దరు. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళిద్దరు కూడా దొరికి వాళ్ళని ఇప్పుడు కూడా బెయిల్ రాలేదు. రెడ్ హ్యాండ్ గా దొరికారు. నువ్వు ఎవరు తగలబెట్టారో తెలియకుండా వైసీపీ మూకలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. అది మరి నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు. సరే అయిపోయిన తర్వాత మళ్ళా నువ్వు ప్రెస్ మీట్ లో నేను సిటికేస్తే మా ఇల్లులు మా ఆఫీసులు మొత్తం లేపేస్తాడంట. అంటే ఎలాంటి దౌర్భాగ్యమైన అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పంపించడం ఈ నియోజకవర్గానికి. మరి గతంలో 2019లో వచ్చినప్పుడు నేను ఎలా ఎలక్షన్ చేశానో మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలు మీతోటి ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు. నా స్వభావం ఏంటో, ఆ అభ్యర్థి స్వభావం ఏంటో ఒకసారి ప్రజలు చూస్తూ ఉన్నారు. వచ్చిన రోజు నుంచే గొడవలతోటి ఏదో ఒకటి ఇక్కడ మరి భయభ్రాంతులు చేసి ఈ నియోజకవర్గాన్ని గెలవాలని తాపత్రయంతోటి ఉన్నాడు. నిన్న సభ కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాంతో అతనికి మరి మైండ్ పోయి ఏం చేస్తున్నాడో అతనికే మరి ప్రెస్ మీట్లు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టమన్నాడా లేకపోతే లోన పోయిన తర్వాత తిట్టాడా ఏందో తెలియక అతను ప్రెస్ మీట్లు పెట్టడం ఇది రకంగా చేస్తా ఉన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టింది ఏం పెట్టాను? చంద్రబాబు నన్ను పర్సనల్ గా మాట్లాడితే నేను అతనికి కౌంటర్ ఇచ్చాను. అది కాదు నాయన చంద్రబాబు, కనీసం నువ్వు స్లిప్ తీసుకునే ముందు కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచించుకొని నువ్వు చెప్తే బాగుండేది అని నీ వయసుకి పెద్దరికం ఇచ్చే నేను మాట్లాడాను. ఓడిపోయింది అనుకుంటే నేను ఎందుకు మాట్లాడతాను? నేను చంద్రబాబు మీద నా మీద విమర్శించాడు కాబట్టే కదా నేను చంద్రబాబుని మాట్లాడింది. లేదా నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలుకి. చంద్రబాబు నన్ను పర్సనల్ గా మాట్లాడాడు, అందుకని నేను చంద్రబాబు మీద మాట్లాడాను. నీ మీద కూడా మాట్లాడలేదు. నేను ఎక్కడ చంద్రబాబు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రేపు అనుభవించేది ఎవరు? చంద్రబాబు కాదు. చంద్రబాబు పోయి హైదరాబాద్ లో కూర్చుంటాడు కాముగా. అనుభవించేది ఎవరు? అనుభవిస్తారు ఉంటారు. చూడండి ఎలా అనిపిస్తారు. మా గవర్నమెంట్ వచ్చినాక ఆల్రెడీ అయ్యి రన్నింగ్ లో ఉన్న సంగతి కూడా నీకు మీ కార్యకర్తలు చెప్పలేదు అని నీకు తెలియజేశాను. అట్లాగే నన్ను తెలంగాణ నుంచి ముందు తెచ్చుకొని అమ్ముతున్నానని ఒక మాట చెప్పావు. మరి నేను తెలంగాణ నుంచి ముందు తెచ్చుకునే క్యాండిడేట్నా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి నీ మీద నేను కామెంట్ చేశాను. కనీసం ఈ అభ్యర్థిని గురించి కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే కొత్తగా వచ్చాడు, అతనికి ఏం తెలియపోవచ్చు. మరి అతను నాకు అన్నీ తెలుసు, రోడ్లు వేస్తానని చెబుతున్నాడు. మరి ఏ రోడ్డు వేస్తాడో చెప్పాలని చెప్పాను నిన్నే ప్రెస్ మీట్ లో. నియోజకవర్గంలో ఏ రోడ్డు వేయాలో చెప్తే ఓకే. నేను చెప్పింది వెంకటాయపాలెం రోడ్డు ఒకటే రన్నింగ్ లో ఉంది, అది ఒకటే వేయాల్సి ఉంది. మరి మిగతా రోడ్లు వేయాలా కూడా మరి అతను తెలియదని చెప్పాను నేను. అంతేగాని నేనేం పర్సనల్గా నేను విమర్శించలేదే. నేను ఎక్కడ నీకు తెలియదనే ఉద్దేశంతో నేను నీ పేరు ఎత్తలేదు ఎక్కడ కూడా. చంద్రబాబు ఎత్తాడు కాబట్టి చంద్రబాబు గురించి నేను మాట్లాడటం జరిగింది. ఈ నియోజకవర్గం ఎలా డెవలప్ అవుతుందో, ఎలా దౌర్జన్యాలు జరుగుతాయో, అతని పక్కన చుట్టూ ఎవరున్నారో క్వార్టరీ ఎలాంటి వ్యక్తులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలుగుదేశం ప్రజలకు కూడా నాయకులు కూడా నేను చెప్పేది, మీరు ఊహించినట్టుగా అతని మెంటాలిటీ అందరికి మీకు పార్టీకి తెలిసి మీరే చెప్పుకుంటా ఉన్నారు. శ్రీధర్ గారు అయితేనే ఎంతో బెటర్ గా ఉండేదని మీరే మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. మీరే చేసుకొని మరి ఎలాంటి వాళ్ళు గెలిస్తే నియోజకవర్గం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిద్దో ఒకసారి ఆలోచన చేయండి. డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడే పెదకూరపాడు నియోజకవర్గం. కాదని చెప్పేయండి ఎవరి చేత, తెలుగుదేశం నాయకుల చేత. మా పార్టీ వాళ్ళతో పని లేదు. తెలుగుదేశం వాళ్ళే ఎంత అభివృద్ధి మరి గతంలో ఎప్పుడు ఎందుకు చేయలేదు? ఇన్ని స్కూళ్ళు ఎందుకు బాగా చెప్పించలేదు? ఇన్ని హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? మరి ఎంత రోడ్లు ఎందుకు వేయలేదు? గతంలో మీరు చేయలేకపోయారు కదా. నేను చేశానని చెప్పి నేను ధైర్యంగా నేను ఓటు అడుగుతా ఉన్నాను. మీరు ఏదో భయభ్రాంతులు చేసి ఇక్కడ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్ గా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఎవరెవరు జాతకాలు ఏంటి అనేది తర్వాత బయటపడతాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు పెదకూరపాడు ప్రజలు నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు.